మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది. 10,040 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రెండో రౌండ్కు నువ్వా నీనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజారిటీతో కనిపించిన కారు పార్టీ 11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజారిటీ ప్రదర్శించింది. మొత్తం 15 రౌండ్లలో 2-3 రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. మునుగోడు బైపోల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడులో అభివృద్ధి, ఆత్మగౌరవానికి పట్టం కట్టి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి కమ్యూనిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిన 3 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. మొత్తం జిల్లాలోని 12 స్థానాలకు గాను 12 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించామని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజానికానికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున, మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత 30-40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు. ఈ ఎన్నికల్లో జరిగింది అదే. బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో, డబ్బు మదంతో, రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పు. ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. తన గెలుపు కోసం పనిచేసిన వారందరికీ, వామపక్ష నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికలో తనను బలపరిచిన టీఆర్ఎస్ నాయకులు అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ గెలుపుతో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు నాకు మరొకసారి అవకాశం ఇచ్చి ఈ మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా తల వంచి నమస్కారం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలు ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో నన్ను కేసీఆర్ గారి నాయకత్వాన నన్ను గెలిపించారో వారందరికీ కూడా నేను ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినో ఆ వాగ్దానాలన్నీ కూడా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ కుట్రలకు మధ్య జరుగుతున్న పోరాటంలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ కుట్రలను ఛేదించిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పక్షాన ఉందని మరోసారి రుజువైందని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కర్రు కాల్చి వాత పెట్టారని, బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణిచివేశారని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుంట ప్రభాకర్ రెడ్డికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటాయి. మునుగోడు ప్రజలు కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని తెలిపారు. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని, ఏడాది కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. అంతేకాదు మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికి బాధ్యతగా పనిచేస్తారని తెలిపారు. శాసనసభ్యులు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు తప్పకుండా ఈ సంవత్సర కాలమంతా మీ సేవలోనే ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తాడని, ప్రభుత్వం ద్వారా వస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించడంలో తన శాయశక్తుల కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ, జిల్లా మంత్రిగా నేను కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సర కాలం మీ వెంట ఉంటానని, మునుగోడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, ఈ విజయం కేసీఆర్ నాయకత్వం పట్ల మునుగోడు నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 84 మంది ఎమ్మెల్యేలను 16 మంది మంత్రులను దింపినప్పుడే తన విజయం ఖాయమైందని అన్నారు. ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. అనుమానం లేదు, వాళ్ళు ఏదైనా గోల్మాల్ చేయాలని ప్రయత్నం చేయాలని ఇక్కడ మా వాళ్ళందరూ మేమందరం ఉన్నది ఇక్కడ అంత ఈజీ కాదు. వాళ్ళు అనుకున్నట్టు ఏమి చేయలేరు. గోల్మాల్ చేయాలని ఇది టఫ్ ఎలక్షన్, టైట్ హోరాహోరీ పోరాటం. కాబట్టి నైతికంగా ఆల్రెడీ నేను గెలిచినా కేసీఆర్ ఓడిపోయిండు. భయపడే కదా 100 మంది ఎమ్మెల్యేలు పంపించింది. ఇక్కడ భయపడరా లేదా కేసీఆర్? భయపడి ఊరుకో ఎమ్మెల్యే మంత్రి మద్యము మందు ప్రలోభాలు పెట్టి గెలవాలని తీవ్రమైన ప్రయత్నం చేసిండు. మమ్మల్ని ఏమో అష్ట దిగ్బంధం చేసిండు. నన్ను నా మనుషుల్ని ఎక్కడ తిరగనీయకుండా, ప్రచారం చేయనీయకుండా అష్ట దిగ్బంధం చేసిండు. ఆయన మాత్రం పోలీస్ సపోర్ట్ తోటి విచ్చలవిడిగా. మునుగోడు ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓడిపోతే కుంగిపోము, గెలిస్తే పొంగిపోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. కమిట్మెంట్తో బీజేపీ పనిచేసిందని అన్నారు. టీఆర్ఎస్ బెదింపులకు తలొగ్గకుండా తమ కార్యకర్తలు పనిచేశారని బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి యుద్ధం చేశారని తెలిపారు. ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున కమలపు గుర్తు మీద పోటీ చేసిన రాజగోపాల్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఉప ఎన్నికలు పోటీ చేయడం, విపరీతంగా ప్రచారం చేయడం, గడప ప్రచారం చేయడం, ఒకవైపు దాడులు జరిగినా కొంతమంది గుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా ప్రజల అభిమానం చూడగల నాయకుడుగా, ప్రజల గురించి ఆలోచించే నాయకుడుగా, ఏ పేదల కస్టమర్స్ కూడా నేనున్నాను చెప్పి ఆపదగా అనుకున్నటువంటి పేరున్నటువంటి రాజగోపాల్ గారు కూడా కష్టపడి. మునుగోడులో మండలానికి ఓ మంత్రి, ఊరికో ఎమ్మెల్యేను పెట్టి అధికార ప్రలోభాలకు గురి చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో 12,000 ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి ప్రజలు 87,000 ఓట్లు వేసి నైతిక గెలుపును అందించారని లక్ష్మణ్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతోందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. 7 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసి గతంలో 3 స్థానాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు 4 స్థానాల్లో గెలవడం జరిగింది. మహారాష్ట్రలో పోటీ నుంచి తప్పుకొని శివసేన ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థి భర్త చనిపోవడంతో ఖాళీ అయినటువంటి దానికి బరిలో తప్పుకున్న విషయం. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేశారని తెలిపారు. ర్యాండమ్గా 5 ఈవీఎంలు వీవీప్యాట్లను లెక్కించి సరిచూసుకుంటామని, ఎక్కడ పక్షపాతానికి తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ముగించామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రొసీజర్ ప్రకారం విధులు నిర్వర్తించామని తెలిపారు. టైం పడతా ఉంది అంటే చెప్పండి దట్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అబ్జర్వర్ గారు చూస్తున్నారు, లేకపోతే ఇది ఎంట్రీ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. బేసికలీ అక్కడ లోపల ప్రతి టేబుల్లో క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతి టేబుల్ మీద ఇంక్లూడింగ్ ఆర్ఓస్ టేబుల్ మీద కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, ఆయన చూస్తున్నారు, మీడియా దగ్గర కూడా బ్రీఫింగ్ చేస్తున్నారు. ఈ అన్ని ఫుల్ డీటెయిల్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఎప్పుడుకి ఎప్పుడు అక్కడ రిలీజ్ కూడా చేయమని చెప్పాము. ఏమైనా కారణం వల్ల లైక్ ఇది మొత్తం నేను ఈ రౌండ్ చూసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి రిలీజ్ చేస్తాను అన్నారు. అబ్జర్వర్ గారు ఇట్లా అన్నారు, 4th రౌండ్ మొత్తం డీటెయిల్